హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో రెండు కూరలు మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ బెండకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తానండి. దానికోసం పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది 4 నుంచి 5 స్పూన్స్ వరకు వేసుకోవాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇలా బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని బాగా బంకగా ఉంటాయి కదండి బెండకాయలు, ఆ జిగురు పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. జిగురు పోతే సరిపోతుంది అనమాట. ఈ జిగురు పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్లో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ కర్రీ అనేది గుజ్జుగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. పులుసు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. ఇప్పుడు బెండకాయలు అనేది వేగినవి నేను ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో, ఈ ఆయిలే సరిపోతుందండి, పోపు దినుసులు వేసుకొని వేయించుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ పెద్దలపై ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. అవి వేసుకొని వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇవి వేగడం కోసం నేను ఇక్కడ సాల్ట్ పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను అనమాట. అలా వేసుకోవటం వల్ల త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు అనేది. ఇది ప్రతి ఒక్కరు తెలిసిన చిట్కానే కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇవి ఉల్లిపాయలు అనేది మంచిగా వేగిన తర్వాత నేను ఒక 3 మీడియం సైజు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. నేను ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఏ కర్రీలోకైనా. చూసారా, ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మంచిగా టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి తిప్పి కుక్ అయిందో లేదో. ఇప్పుడే స్టార్ట్ అయిందండి కుక్ అవ్వటం. చాలా మెత్తగా కుక్ చేసుకుంటే కూర అనేది చాలా మంచిగా వస్తుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా మంచిగా మగ్గుతుంది, గుజ్జుగా వస్తుంది అనమాట కూర. గ్రేవీలో అన్నంలో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిన తర్వాత కారం వేసుకున్నానండి. నేను ఒక స్పూన్ కారం, మీ రుచికి తగినంత కారం వేసుకోండి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇప్పుడు నేను దీంట్లో ముందుగా వేయించుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి బాగా ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. అప్పుడు బెండకాయలకి ఉప్పు కారం చక్కగా మంచిగా పట్టి కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. 5 మినిట్స్ తర్వాత చూసారా, కర్రీ అనేది రెడీ అయినట్టే. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత రెండో కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అనమాట. నేను పల్లీల కారం పొడి వేసుకొని చేసుకుంటాను, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. దానికోసం నేను ఇక్కడ చిక్కుడుకాయలని ఉడకబెట్టుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీ పొడి కోసం నేను ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని వేయించుకున్నానండి. అలాగే ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు కూడా లైట్ దోరగా వేయించుకోవాలి. అప్పుడు మిక్సీ పట్టేటప్పుడు మంచిగా నలుగుతుంది. ఇవి కూడా ఒక ప్లేట్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొబ్బరి ముక్క ఈ సైజ్ తీసుకోవాలి. తీసుకొని ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను పల్లీలు వేయించుకున్న బాండీలోనే ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేది వేగనివ్వాలండి. దానికోసం నేను ఇక్కడ సాల్ట్ ఉప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. కొంచెం చూసి వేసుకోండి, చిక్కుడుకాయలు ఆల్రెడీ పసుపు ఉప్పు వేసుకొని ఉడికించుకున్నాము కదా, చూసుకొని వేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు అనేది దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను పల్లి కారం కోసం మిక్సీ పట్టుకుంటున్నాను. ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, చిన్నులపై జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ముందు.
దీంట్లో పల్లీలు, వేయించిన శనగపప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇది మొత్తం కూరలో ఏ అవసరం లేదండి. నేను కొంచెం ఒక 3 స్పూన్ల వరకే వేసాను. మిగతాది ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అనమాట. నేను కూరల్లో వేసుకోవటానికి ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఉడికించిన ఉల్లిపాయలు వేగినాయి కదండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకొని కొంచెం మంచిగా వేయించుకుంటున్నాను. కొద్దిగా లైట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుందన్నమాట. ఇది వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీ పొడి ఉంది కదండి, అది నేను ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో చిక్కుడుకాయలు దాన్ని బట్టి పల్లీ పొడి వేసుకోండి. ఇది బాగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. చూస్తారు, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలో కానీ రైస్లో సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.